హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. మనకైతే ఇవాళ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. మనకైతే పర్మనెంట్‌గా ఇండియన్ ఆర్మీలో అయితే మనకి ఉద్యోగాలనేవి రావడం జరుగుతాయి. మీకైతే 18,00,000 దాకా అయితే జీతం అనేది ఉండడం జరుగుతుంది. దాదాపు మనకి మీరు 50,000 నుంచి 1,00,000 దాకా, 1,00,000 నుంచి 1,50,000 దాకా అలా డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ అయితే మనకి ఉండడం జరిగినియి. మీకైతే ఎటువంటి రాత పరీక్ష అనేది ఉండదు. ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు. డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ చేసైతే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ గవర్నమెంట్ జాబ్స్‌నైతే ఎవరు అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ మళ్ళీ మళ్ళీ రావడం అయితే కష్టం. వస్తాయి, కానీ ఎప్పటికో వస్తాయి. సో, మీరందరూ అయితే తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఆంధ్ర, తెలంగాణలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్ ఓవర్ స్టేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ గవర్నమెంట్ జాబ్స్ అండ్ సాఫ్ట్‌వేర్ జాబ్స్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ జాబ్స్ అయితే మనకి అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. అండ్ ఆల్సో ఆల్ మెన్ అండ్ వుమెన్ అయితే తప్పకుండా అయితే ఈ వీడియోనైతే చివరిదాకా చూడండి. ఎందుకంటే ఎలా నోటిఫికేషన్‌లో మనకి ప్రొవైడ్ చేశారో అయితే చెప్పడం జరుగుతుంది. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మీకు కనిపిస్తున్నదైతే మనకి ఇండియన్ ఆర్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. మనకిక్కడ కింద స్క్రోల్ చేసినట్లయితే మనకి ఈ జాబ్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ అని చెప్పి కనబడుతుంది కదా! ఇక్కడి నుంచైతే మీరైతే పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు నోటిఫికేషన్‌ని. సో, ఇదైతే కంప్లీట్‌గా అయితే పర్మనెంట్ జాబ్స్ అన్నమాట. మీకైతే ఎటువంటి ఫేక్ జాబ్స్ అయితే కాదు. మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే మనకైతే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇది చూసుకుంటే షార్ట్ సర్వీస్ కమిషన్ నుంచి అయితే మనకి ఇండియన్ ఆర్మీ వాళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేస్తున్నారు. మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే మీరు ఇండియన్ అయితే సరిపోతుంది. అండ్ ఆల్సో ఏజ్ లిమిట్ కూడా వచ్చేసరికి మనకి 20-27 ఇయర్స్ అని చెప్పి ఉండడం జరిగింది. ఇక్కడ మనకి క్యాండిడేట్స్ బాండ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ బిట్వీన్ డేట్స్‌లో అయితే మనకి ఉండాల్సుంటుంది. అండ్ ఆల్సో మనకి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఫర్ అప్లయింగ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ హూ హావ్ పాస్డ్ దర్ ఇంజినీరింగ్ డిగ్రీ కోర్స్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ ఇంజినీరింగ్ డిగ్రీ కోర్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో, ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఫైనల్ ఇయర్‌లో ఎవరైతే ఇంజినీరింగ్ ఉన్నారో వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో, ఇంజినీరింగ్ స్టడీ చేసేవాళ్ళు కూడా ఎవరికైతే ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలుందో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఆహ్, ప్రొడ్యూస్ ద ఇంజినీరింగ్ డిగ్రీ విత్ క్లాస్ సర్టిఫికేట్ వితిన్ 12 వీక్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమెన్స్‌మెంట్ ఆఫ్ ట్రైనింగ్. మీకు ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే ట్రైనింగ్ ఇస్తారు కదా! ఆ ట్రైనింగ్ పీరియడ్‌లో 12 వీక్స్ లోపలైతే మీరైతే సర్టిఫికేట్స్ అనేవి ప్రొవైడ్ చేయాల్సుంటుంది. ఆ లోపలైతే మీ ఇంజినీరింగ్ డిగ్రీ అయితే కంప్లీట్ అయిపోతుంది కదా! సో, ఆల్ ఫైనల్ ఇయర్ అపియరింగ్ స్టూడెంట్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఆహ్, ఎవరికైతే సెమిస్టర్ ఎగ్జామ్ అనేది షెడ్యూల్ ఆఫ్టర్ ఫస్ట్ ఏప్రిల్ అయితే ఉందో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అనమాట. సో, ఆ లోపలైతే అయిపోతుంది గదా! సో, తర్వాత మనకైతే ఇక్కడ ఎవరైతే అన్‌మ్యారీడ్ మెయిల్ అండ్ అన్‌మ్యారీడ్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలనమాట ఈ జాబ్స్‌కైతే. సో, ఎవరికైతే మ్యారీ అవ్వలేదో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో 20-27 ఇయర్స్ అయితే ఉండాలని చెప్పి మనకైతే ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మనకైతే ఇక్కడ బీటెక్ ఇన్ ఎనీ ఇంజినీరింగ్ స్ట్రీమ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఫర్ ఎస్ఎస్‌సిడబ్ల్యూ టెక్ అయితే ఫర్ ఎస్ఎస్‌సిడబ్ల్యూ నాన్ టెక్, నాన్ యూపీఎస్సీ అయితే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన ద్వారా అప్లై చేసుకోవచ్చు దీనికి. ఇదేంటిదంటే ఫర్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఫర్ విడోస్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో ఆహ్, చనిపోయిన వాళ్ళ విడోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికైతే ఇది అప్లికబుల్ అవుతుంది. తర్వాత మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఆల్ ఇంజినీరింగ్ స్ట్రీమ్స్‌లో అయితే మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. సో, బీటెక్ కంప్లీట్ చేసి మనకి ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో అయితే వర్క్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఇండియన్ ఆర్మీ నుంచి అయితే మనకి రిక్రూట్‌మెంట్ అనేది రావడం జరిగింది. మనకైతే సివిల్ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే సివిల్, బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ అండ్ ఆర్కిటెక్చర్‌లో అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఇంజినీరింగ్ స్ట్రీమ్స్ అన్నిట్లో ఏ ఒక్క ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో మీరు బీటెక్ చేసినా ఆర్ బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నా సరే మీరందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ కంప్యూటర్ అండ్ సైన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో కూడా ఎవరైతే ఇంజినీరింగ్ చేశారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ప్రొవైడ్ చేసిన డిగ్రీస్‌లో అన్నిటిలో.
తర్వాత ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా ఉంది. తర్వాత ఎలక్ట్రానిక్స్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి కూడా ఉంది. అండ్ ఆల్సో మెకానికల్ కూడా ఉంది. సో, తర్వాత మనకి మిస్ ఇంజినీరింగ్ స్ట్రీమ్స్ కూడా ఉన్నాయి. ఈ అన్ని ఇంజినీరింగ్ స్ట్రీమ్స్‌లో ఎవరైతే ఏ ఒక్కటి ఇంజినీరింగ్ చేసినా సరే వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి టోటల్‌గా వచ్చేసి 350 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగినాయి. ఇవన్నీ అయితే మనకి గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అన్నమాట. తర్వాత మనకి కిందకి చూసుకుంటే ఎస్ఎస్‌సి టెక్ ఉమెన్ అన్నమాట. ఈ ఉమెన్‌కి కూడా మనకి ఇవే ఇంజినీరింగ్ స్ట్రీమ్స్ అయితే ఇవ్వడం జరిగినాయి. సో, ఎవరైతే ఇంజినీరింగ్ స్ట్రీమ్స్ అన్నీ ఆహ్, ఒక్క దాంట్లో అన్నా మీరు కంప్లీట్ చేసుంటే ఆర్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్స్ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఇవన్నీ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత టైప్ ఆఫ్ కమిషన్, గ్రాంట్ ఆఫ్ కమిషన్, కన్ఫర్మేషన్ ఆఫ్ షార్ట్ సర్వీస్ కమిషన్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. మీరైతే ఇక్కడ నోటిఫికేషన్ మొత్తం పూర్తిగా అయితే చదువుకొని అయితే అప్లై చేయండి. తర్వాత మనకైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయితే మనకి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 49 వీక్స్ పాటు అయితే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ అన్నమాట. ఈ ట్రైనింగ్‌లో అయితే మీరు ఎటువంటి మ్యారేజ్ అయితే చేసుకోకూడదు అని చెప్పి మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో అదర్ డీటెయిల్స్ కూడా ఉండడం జరిగింది. మీరందరూ అయితే తప్పకుండా అయితే మొత్తం చదివి అప్లై చేయండి. తర్వాత సూటబుల్ టు రిటైన్ షార్ట్ సర్వీస్ కమిషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మీరైతే 6 మంత్స్ పాటు ఒకవేళ మీరు సెలెక్ట్ అయిన తర్వాత కూడా 6 మంత్స్ పాటు అయితే మిమ్మల్ని అబ్జర్వేషన్‌లో అయితే ఉండడం జరుగుతుంది. సూటబుల్ అయితే పర్మనెంట్ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లయబిలిటీ ఆఫ్ సర్వీస్, టెన్యూర్ ఆఫ్ ఎంగేజ్‌మెంట్, కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్. మీరు ఒకవేళ ఎటువంటి కారణంగా అయినా మీరు జాబ్ నుంచి ట్రైనింగ్ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నట్లయితే రూ. 16,260 పర్ వీక్ అయితే మీరైతే పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళైతే మీ మీదైతే అంత కాస్ట్ అనేది పే చేస్తున్నారు. అంత కాస్ట్ అనేది మీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీసెస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకైతే ఇక్కడ లెఫ్టినెంట్ ఆన్ కమిషన్ అయితే మీరైతే రిక్రూట్మెంట్ అనేది చేస్తారు. అంటే కెప్టెన్ అండ్ మేజర్, లెఫ్టినెంట్ కల్నల్, కల్నల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్ ఇవన్నీ పోస్టులకైతే మనకి ఆన్ కంప్లీషన్ ఆఫ్ 2 ఇయర్స్ అండ్ 6 ఇయర్స్ అండ్ 13 ఇయర్స్ ఆర్ 26 ఇయర్స్ అని చెప్పి మనకి ఆన్ ద జాబ్ బేసిస్ అయితే మనకి అయితే ప్రమోషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి. మనకైతే ఇక్కడ పే స్కేల్ చూసుకున్నట్టయితే మనకి లీస్ట్ పే స్కేల్ మనకి 56,100 రూపీస్ అయితే ఉంది. సో, మినిమమ్ ఇదన్నమాట. సో, ఇక్కడ నుంచి మనకి 1,77,500 దాకా అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది ఫర్ లెఫ్టినెంట్ జాబ్‌కైతే మనకి. తర్వాత మనకి మీరు ప్రమోషన్ మీదైతే ఇంకా ఎక్కువ సాలరీ అయితే పొందవచ్చు. తర్వాత మనకి చాలా అలవెన్సెస్ అని చెప్పి ఉన్నాయి. తర్వాత ఇక్కడ మిలిటరీ సర్వీస్ పే అని చెప్పేసి ఉంది. సో, మిలిటరీ సర్వీస్ పే టు ఆఫీసర్స్ ఫ్రమ్ ద ర్యాంక్ ఆఫ్ లెఫ్టినెంట్ టు బ్రిగ్ అయితే మనకి 15,500 పర్ మంత్ అయితే ఇది ఫిక్స్‌డ్ అన్నమాట. సో, ఇది ఎక్స్‌ట్రా అయితే పే చేస్తారు. తర్వాత ఫిక్స్‌డ్ స్టైఫండ్ ఫర్ క్యాడెట్ ట్రైనింగ్ కూడా మనకి 56,100 రూపీస్ పర్ మంత్ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్‌లో కూడా స్టైఫండ్. తర్వాత సక్సెస్‌ఫుల్ కమిషనింగ్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ గ్రాంట్ వచ్చేసరికి అబాలిష్డ్ యాస్ ఎ సెపరేట్ అలవెన్స్ హై ఎలిజిబుల్ ఎంప్లాయీస్ టు ద గవర్న్ బై న్యూలీ ప్రపోజ్డ్ హైయర్ క్వాలిఫికేషన్ ఇన్సెంటివ్ అని చెప్పి మనకి అదర్ అలవెన్సెస్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. పారా రిజర్వ్ అలవెన్స్, టెక్నికల్ అలవెన్స్ అని చెప్పి మనకి ఈ ఒకవేళ ఈ అలవెన్సెస్‌లో గనక మీరు వర్క్ చేసినట్టయితే మనకి 2,625, 3,000, 4,500 అయితే పర్ మంత్ అయితే ఎక్స్‌ట్రా అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో డిపెండింగ్ అపాన్ ర్యాంక్ అయితే మీకు సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకిక్కడ సియాచిన్ ఎల్ఐస్ అని చెప్పేసి మనకి హార్డ్ ఫీ వర్క్ ఫీల్డ్స్‌లో అయితే మీరు వర్క్ చేసే వాళ్ళకి మనకి ఇంకా ఎక్స్‌ట్రా అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకిక్కడ రిస్క్ అండ్ హార్డ్‌షిప్ మీద బేస్ చేసుకొని అయితే మనకి ఇక్కడ పైన అలవెన్సెస్ అయితే మనకి ఆహ్, ఇవ్వడం అనేది జరుగుతుంది. దాదాపు హైయెస్ట్ అయితే 25,000 అండ్ లీస్ట్ అయితే 1,200 దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి యూనిఫార్మ్ అలవెన్స్ కూడా ఉంది. సో, పర్ ఇయర్‌కి అయితే మీకు 20,000 అయితే ఇవ్వడం జరుగుతుంది యూనిఫార్మ్‌కి. అండ్ ఆల్సో మీకైతే రేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫుడ్ అంట. అంటే ఫుడ్ కూడా అలాట్ చేస్తారు. తర్వాత ట్రాన్స్‌పోర్ట్ అలవెన్సెస్ మీకైతే 7,200 ప్లస్ డీఏ కూడా ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్. అండ్ ఆల్సో అదర్ ప్లేసెస్‌కైతే 3,600 ప్లస్ డీఏ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ అలవెన్స్ అండ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 2,250 పర్ మంత్ అయితే.
తర్వాతకి మనకి హాస్టల్ సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది చిల్డ్రన్స్‌కైతే. అండ్ ఆల్సో ఆర్మీ గ్రూప్ ఇన్స్యూరెన్స్ కూడా మీకైతే ఉండడం జరుగుతుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా అయితే అందరూ అప్లై చేసుకోండి. తర్వాత హౌ టు అప్లై అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ అయితే ఈ జాబ్స్‌కైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో మనకిక్కడ వెబ్‌సైట్ ప్రొవైడ్ చేస్తారు. www.join.indianarmy.nic.in చెప్పేసి. సో, దాంట్లో అయితే మీరైతే రిజిస్టర్ చేసుకొని ఆన్‌లైన్ లాగిన్ అయితే అయ్యి మీరైతే అప్లై చేసుకోవాలి ఆన్‌లైన్‌లో. మీరైతే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రీడ్ ద నోటిఫికేషన్ కేర్‌ఫుల్లీ. మొత్తం అయితే మీరు చదువుకున్న తర్వాత అయితే అప్లై చేయండి. నోటిఫికేషన్ మొత్తం అయితే చదవండి. నో చేంజెస్ టు డీటెయిల్స్ సబ్మిటెడ్ ఇన్ ద ఆన్‌లైన్ అప్లికేషన్. ఒక్కసారి మీ ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా అయితే మళ్ళీ చేంజెస్ అనేవి చేయడం అనేది కుదరదు. తర్వాత మీరైతే సెల్ఫ్ అటెస్టెడ్ ప్రింట్‌ఔట్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పేసి మనకి ఫోటోగ్రాఫ్‌తో అప్లికేషన్ ఫార్మ్ అయితే ప్రింట్‌ఔట్ తీసి దాన్నైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఈ అప్లికేషన్ ఫార్మ్ అండ్ ఆల్సో సర్టిఫికేషన్స్ ఈ అన్ని సర్టిఫికేషన్స్ అయితే ఒరిజినల్స్ అండ్ ఆల్సో కాపీస్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందర మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయరు. మీకు డైరెక్ట్‌గా షార్ట్ లిస్ట్ చేసేసి అయితే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు. మీరిక్కడ ప్రొవైడ్ చేసిన ఆహ్, కాపీస్ అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లే షార్ట్ లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ సెంట్రల్ అలాట్‌మెంట్ అండ్ మీరైతే సెంట్రల్ అలాట్‌మెంట్ చేసిన తర్వాత ఆ సెంటర్‌కైతే మీరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. తర్వాత ఎంటైటిల్‌మెంట్ ఫర్ ట్రావెలింగ్ అలవెన్సెస్ ఆహ్, ఫస్ట్ టైమ్ ఫర్ ద పర్టిక్యులర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ షల్ బి ఎంటైటిల్డ్ ఫర్ ఆర్ రైల్వే ఫేర్ ఆర్ బస్ ఫేర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇండియన్ లిమిట్స్‌లో మనకి ట్రావెల్ అలవెన్సెస్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మెరిట్ లిస్ట్ ప్రకారంగా అయితే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా అయితే తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఎవరికైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్‌లో ఉన్నారో, తర్వాత మనకి ఇంటర్వ్యూ డేట్ అండ్ సెంటర్స్ వచ్చేసరికి మనకి ఎటువంటి చేంజ్ అనేది చేయరనమాట. మనకైతే ఎక్కడ అలాట్ చేస్తే అక్కడైతే వెళ్ళాలనమాట. తర్వాత మనకి క్యాండిడేట్స్ విత్‌డ్రాన్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్స్ వచ్చేసరికి 16థ్ జూలై నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో, 16థ్ జూలై నుంచి ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 14థ్ ఆగస్ట్ నాడు అయితే క్లోజ్ అయిపోవడం జరుగుతుంది. సో, ఆ లోపలైతే తప్పకుండా అందరూ అయితే అప్లై చేసుకోండి. మనకి ఇండియన్ ఆర్మీ నుంచి జాబ్స్ వచ్చినాయి కాబట్టి తప్పకుండా ఎవరైతే అన్‌మ్యారిడ్ మెన్ అండ్ వుమెన్ ఉన్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ అండ్ ఆహ్, కావాలనుకుంటున్నారో అదైతే కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. మనకైతే ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి అయితే మనకి ఇవి అప్లై అయితే చేయాలన్నమాట. ఇక్కడ మనకి రిజిస్టర్ అయిపోయిన తర్వాత లాగిన్ అయిపోయి అప్లై అయితే చేయాలి. సో, అప్లై ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి మీరందరూ అయితే తప్పకుండా అప్లై చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.